హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హెచ్ఎండి ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు OnePlus Nord యొక్క ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, అసలు మనం ఈ OnePlus Nord అనేది తీసుకోవాలా లేదా అనే విషయం అయితే చెప్పబోతున్నాను. ఎందుకంటే OnePlus Nord అనేది చాలా హైప్ క్రియేట్ చేసి మంచి మంచి ఫీచర్స్తో 25,000 రూపాయలకి మనకి ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేసింది. అండ్ నెక్స్ట్ చాలా మందికి దాని యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ రిలీజ్ డేట్స్ అండ్ ప్రైజెస్ కూడా తెలుసు. ఇది మనకి 3 వేరియంట్స్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి OnePlus అనేది ఈ ఫోన్ మీద మాత్రమే చాలా హైప్ అనేది క్రియేట్ చేసింది. ఇది ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఎక్కువ మంది ఆడియన్స్ దీన్ని కొనాలి అని చెప్పి చాలా హైప్ అయితే క్రియేట్ చేసింది. కాబట్టి నేను ఇప్పుడు ఈ OnePlus Nord అనేది మీరు తీసుకోవాలా లేదా అనే టాపిక్ అయితే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం OnePlus Nord యొక్క ఫీచర్స్ చూసుకుందాము. సో నా దగ్గర కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ చెప్తాను. ప్రైస్ వచ్చేసి 25,000 రూపీస్ అయితే వీళ్ళు ఫిక్స్ చేసి ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్గా రిలీజ్ అయితే చేశారు. ఈ ప్రైస్లో మనకు వస్తున్న ఫీచర్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి 6.44 ఇంచ్ AMOLED ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది వీళ్ళు ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. ఈ ప్రైస్లో మనకి ఈ డిస్ప్లే అనేది గ్రేట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. మనకి మంచి డిస్ప్లే అయితే వాళ్ళు ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే Qualcomm Snapdragon 765G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి మంచి ప్రాసెసరే, వీళ్ళు మిడ్ రేంజ్లో మనకి ప్రొవైడ్ చేస్తున్న ప్రాసెసర్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇది మనకి 5G టెక్నాలజీతో వస్తుంది. అంటే మనకి ఫ్యూచర్లో 5G సిమ్ కార్డ్స్ వచ్చినా లేదంటే 5G ప్లాన్స్ లాంచ్ అయినా కూడా మనం ఈ ఫోన్ని యూజ్ చేసుకుని రీఛార్జ్లు అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి OnePlus Nord అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మనం నెక్స్ట్ ఫీచర్ చూద్దాము. సో నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మనకి ఫస్ట్ టైం ఇక్కడ డ్యూయల్ సెల్ఫీ అనేది ప్రొవైడ్ చేస్తుంది OnePlus Nord అనేది. మనకి 32+8 డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాస్ అనేది యూజ్ చేశారు. ఫస్ట్ టైం మనకి ఫ్రంట్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ అనేవి OnePlus అనేది యూజ్ చేసింది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ 4 కెమెరాస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి 48+8+5+2 కెమెరాస్ అనేవి యూజ్ చేశారు. అండ్ ఇందులో మనకి స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ చూసినట్లయితే ఇదే మనకి ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ర్యామ్ అనమాట. 6GB ర్యామ్ ప్లస్ 64GB వేరియంట్. ఇది బేస్ మోడల్. ఈ బేస్ మోడల్ మాత్రమే మీకు 25,000కి వస్తుంది. అలా కాకుండా 8GB ర్యామ్ 128GB మోడల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి 27,999కి వస్తుంది. అంటే మనకి 28,000 రూపీస్ పడుతుంది అనమాట. ఇక్కడే వాళ్ళ యొక్క స్ట్రాటజీ అనేది ప్లే చేశారు. సో ఇక్కడ OnePlus ఏం చేసిందంటే మనకి చాలా మంది హైప్ అనేది క్రియేట్ చేసిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద యూట్యూబర్స్తో కొలాబరేట్ అనేది అయ్యి వాళ్ళకి గివ్ అవేస్ ప్రొవైడ్ చేయడం, ఈ విధంగా పెద్ద హైప్ అయితే క్రియేట్ చేసింది. చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తుందంటే వాళ్ళ డివైస్ ఎప్పుడైతే మనకి లాంచ్ అయ్యి ఈ ప్రోడక్ట్ సేల్కి వస్తుందో అప్పుడు మనకి బేస్ వేరియంట్ అనేది తీసుకురావట్లేదు. సో ఇక్కడ మీరు వాళ్ళ యొక్క స్ట్రాటజీ అనేది అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఈ 25,000 రూపీస్ పెట్టి ఎవరైతే 6+64GB వేరియంట్ అనేది కొనాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి ఆ మొబైల్ అనేది దొరకదనమాట. కావాలని చెప్పి వాళ్ళని వెయిటింగ్ లిస్ట్లో పెడుతూనే ఉంటారు. సో అంటే మీరు సెప్టెంబర్ వరకు ఆ మోడల్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఏం చేస్తుందంటే OnePlus యొక్క గోల్ వాళ్ళ యొక్క 28,000 రూపీస్ మొబైల్ ఉంది కదా, 8GB ర్యామ్ ప్లస్ 128GB మోడల్. సో దాన్ని సేల్ చేయాలని చెప్పి ఎక్కువగా చూస్తున్నారు వీళ్ళు. అందుకే మనకి ఫస్ట్ సేల్లో దీన్ని తీసుకొచ్చారు. సో కొంతమంది ఉంటూ ఉంటారు కదా మనకి మొబైల్ కొనకుండా ఉండలేరు. సో వాళ్ళు ఏంటంటే ముందు ఏదో ఒకటి కొనేద్దాం అన్న ఇదిలో ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు వెంటనే ఈ 8GB ర్యామ్ వేరియంట్ తీసేసుకుంటారు. దీంతో OnePlus ఏం చేస్తుందంటే 8GB వేరియంట్ని ఎక్కువ మోడల్స్ అనేవి వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ బేస్ వేరియంట్ అనేది కావాలని లేట్గా లాంచ్ అనేది చేస్తారు. నెక్స్ట్ ఇందులో మనకి Android 10 ఫీచర్ అయితే ఉంటుంది. ఇది మనకి ఆక్సిజన్ ఓఎస్తో వస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ అనేది చాలా మందికి ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఎక్కువ బ్లోట్వేర్ ఉండదు. అండ్ నెక్స్ట్ స్మూత్గా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ రీఫ్రెష్ రేట్ గురించి ఒకటి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వాళ్ళు చూసినట్లయితే 90 Hz రీఫ్రెష్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా అంటున్నారు. ఈ వేరియంట్లో మనకి ఈ ప్రైస్ రేంజ్లో 90 Hz రీఫ్రెష్ రేట్ అంటే చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది UI అండ్ నెక్స్ట్ మనకి 30W వాట్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నారు. అంటే ఇందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ 25,000లో ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అనమాట ఇది. దీన్ని మనం తీసుకోవచ్చు. సో ఇవి ఇలా ఉంటే నేను ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తానంటే నార్మల్గా మనం డే టు డే లైఫ్లో జనరల్గా కాల్స్ రిసీవ్ చేసుకోవడం, లేదంటే మీకు కావాల్సిన వాళ్ళకి కాల్స్ చేయడం, వాట్సాప్, అప్పుడప్పుడు ఫేస్బుక్, మధ్యలో కొంచెం సేపు యూట్యూబ్ చూడడం. సో ఈ విధంగా ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ మొబైల్ అనేది నేను సజెస్ట్ అనేది చేస్తాను. సో అలా కాకుండా కొంతమంది ఉంటారు వీళ్ళు ఏంటంటే ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వాళ్ళు హార్డ్ కోర్ గేమింగ్ అనేది ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటారు. ఎక్కువ గేమ్స్ అనేవి హై గ్రాఫిక్స్లో పెట్టి ఆడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మీరు ఖచ్చితంగా ఈ OnePlus Nordని స్కిప్ అనేది చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఇక్కడ నేను 2 మొబైల్స్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ 2 మొబైల్స్ గురించి కూడా ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. ఇక్కడ ఆ 2 మొబైల్స్ ఏంటి అంటే Realme X3 అండ్ నెక్స్ట్ Redmi K20 Pro అనమాట.
ఇక్కడ ఈ రెండు మొబైల్స్ కూడా మనకి సేమ్ ప్రైస్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్ని సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే రెండు మొబైల్స్ మనకి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తున్నాయి. అసలు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట ఇది. మనం ఇంతకుముందు చెప్పిన 765G ప్రాసెసర్ అది 5G టెక్నాలజీ అయి ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, కానీ మనకి ఇక్కడ ఫ్లాగ్షిప్ విషయానికి వస్తే మనకి ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని ఉంటుంది. ఇక్కడ మనకి స్నాప్డ్రాగన్ 855+ అనేది అసలైన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. కాబట్టి ఎవరైతే గేమింగ్ బాగా ఆడతాం అనుకుంటారో, నెక్స్ట్ మాకంటూ ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ ఉండాలి, సో అలా ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఇదనమాట అసలైన ప్రాసెసర్. కాబట్టి అలాంటి వాళ్ళు OnePlus Nordని స్కిప్ చేయాల్సి ఉంటుంది. మీరు దాన్ని కాకుండా ఆల్టర్నేటివ్ని చూస్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఆల్టర్నేటివ్ చెప్పాను కదా, సో ఈ రెండింటిని సెలెక్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ కూడా నేను మీకు సింపుల్గా చెప్పేస్తాను. సేమ్ మనకి రియల్మీ X3లో కూడా 6.57 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే అనేది ఉంటుంది. సో నాట్తో పోలిస్తే కొంచెం పెద్ద డిస్ప్లే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే 64+12+8+2 క్వాడ్ కోర్ కెమెరా అనేది ఉంది. సో OnePlus Nordతో పోలిస్తే మనకి ఇందులో ఎక్స్ట్రా క్యామ్స్ అయితే ఉన్నాయి, సో ఎక్స్ట్రా క్వాలిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అల్ట్రా ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఇందులో కూడా మనకి డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి, 16+8 మెగాపిక్సెల్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ 4200 mAh బ్యాటరీ పవర్ ఉంటుంది. ఇది కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది, 30 వాట్. వీళ్ళు ఇక్కడ డార్క్ ఛార్జ్ అని మెన్షన్ చేశారు, సో కాబట్టి ఇది కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఇక్కడ మనకి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ యూజ్ చేశారు కదా, ఇదేంటి అంటే ఎక్కువ గేమింగ్ ఆడే వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మనకి గేమ్లో ఎటువంటి ల్యాగ్స్ లేకుండా ఆడుకోవచ్చు. అండ్ మీరు హై గ్రాఫిక్స్ కూడా పెట్టి కూడా ఆడుకోవచ్చు. వీళ్ళ కోసం వీళ్ళు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అంటే మీరు ఎక్కువసేపు గేమ్ ఆడినా కూడా మొబైల్ అనేది హీట్ అవ్వకుండా ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ టు OnePlus Nord చూసినట్లయితే అందులో మనకి ఎటువంటి కూలింగ్ సిస్టమ్స్ లేవు. జనరల్గా OnePlus అనేది అంత హీట్ అయితే రాదు, కానీ ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 765G కాబట్టి మీరు ఏదైనా గేమ్స్ అనేవి హై గ్రాఫిక్స్లో పెట్టి ఆడినప్పుడు మేబీ అది హ్యాండిల్ చేయలేకపోవచ్చు. మేబీ OnePlus Nordలో ఇస్తున్న ఫీచర్స్ వల్ల అది హ్యాండిల్ చేసినా కూడా ఎక్కువసేపు హ్యాండిల్ అయితే చేయలేదు, చేసినా కూడా మీకు కొంచెం హీట్ అయితే ప్రొడ్యూస్ అనేది ఖచ్చితంగా చేస్తుంది. సో అందుకని చెప్పి నేను ఇక్కడ రియల్మీ X3ని సజెస్ట్ అనేది చేస్తున్నాను. ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తుంది. అండ్ ఇక్కడ మీరు మెమరీ విషయానికి వస్తే 6+128GB వేరియంట్ అనమాట ఈ రియల్మీ X3 అనేది 25,000 రూపాయలకు వస్తుంది. OnePlus Nordలో మీకు 6+64GB వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు అట్లీస్ట్ 45 to 50 సో ఈ విధంగా మీకు వస్తుంది. కాబట్టి మీకు ఫ్యూచర్లో ఏదైనా గేమ్స్ ఇన్స్టాల్ చేసినా లేదంటే ఎక్కువ మెమరీ యూసేజ్ కనుక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మెమరీ అనేది OnePlus Nordలో సరిపోదు అనమాట. అందుకని చెప్పి నేను రియల్మీ X3ని సజెస్ట్ అనేది చేస్తున్నాను ఆల్టర్నేటివ్గా. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక పవర్ఫుల్ ఫోన్ కూడా ఉంది. అదేంటి అంటే Redmi K20 Pro. ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందులో మనం దీనికి స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే 6.3 ఇంచ్ స్క్రీన్ అనేది ఉంటుంది. ఇది కూడా మనకి ఫుల్ HD+ AMOLED స్క్రీన్ అనమాట. OnePlus Nordతో పోలిస్తే కొంచెం చిన్న స్క్రీనే, జస్ట్ 1 ఇంచ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇందులో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది ఇచ్చారు, 48+13+8 మెగాపిక్సెల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ చూస్తున్నట్లయితే 20 మెగాపిక్సెల్ ఉంటుంది. మీకు పాపప్ కెమెరా ఫోన్స్ కనుక ఇష్టం లేదు అనుకుంటే మీరు రియల్మీ X3 అనేది చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ Redmi K20 Pro అనేది మీకు పాపప్ కెమెరా అనమాట. అంటే కొంచెం 1 or 2 years యూజ్ అనేది చేసిన తర్వాత మోటార్స్ అనేవి లోపల అరిగిపోయి ఆ పాపప్ కెమెరా ఏదైతే ఉందో అది పైకి కిందకి రావడానికి కొంచెం సఫర్ అనేది అవుతుంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేవి పాపప్ కెమెరా ఫోన్స్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అనేది ఉంటుంది. ఇందులో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఒక కూలింగ్ సిస్టమ్ అనేది యూస్ చేస్తున్నారు. ఇందులో మనకి 8 లేయర్ గ్రాఫైట్ స్టాక్ కూలింగ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇందులో కూడా మీరు ఏదైనా హెవీ గేమ్స్ హై గ్రాఫిక్స్లో పెట్టి ఆడినప్పుడు మీకు మొబైల్ అనేది హీట్ అవ్వకుండా ఈ కూలింగ్ సిస్టమ్స్ అనేవి కంప్లీట్గా మేనేజ్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫై ప్రొటెక్షన్తో వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి రియల్మీ X3 ఉంది అండ్ Redmi K20 Pro అనేది ఉంది ఆల్టర్నేటివ్స్గా OnePlus Nordకి. చెప్పా కదా, బేసిక్గా ఎవరైతే వాడాలి అనుకుంటున్నారో వాళ్ళు OnePlus Nord అనేది తీసుకోండి. అలా కాకుండా మేము మెమరీ ఇష్యూ అనేది రాకుండా 8GB RAM వేరియంట్ అనేది Nordలో తీసుకుంటాము అంటే మీరు ఖచ్చితంగా ఆ వేరియంట్ కూడా చూస్ అనేది చేసుకోకూడదు. ఎందుకంటే మీకు ఇంకో 5000 కనుక మీరు యాడ్ చేసుకోగలిగితే మీకు అసలైన ఫ్లాగ్షిప్ మొబైల్స్ మీరు డైరెక్ట్గా కొనేయచ్చు ఈ మిడ్ రేంజ్ ఫోన్ అనేది తీసుకోకుండా. అండ్ నెక్స్ట్ మనం OnePlus Nord కనుక చూసుకున్నట్లయితే చాలా హైప్ అనేది క్రియేట్ చేసి రీసెంట్గా లాంచ్ అయ్యి సేల్కి కూడా రాబోతుంది. ఇది వేరే అదర్ కంపెనీస్ ఉంటాయి కదా, అవి కూడా వీటన్ని కీ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుని
వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఈ టైప్ ఆఫ్ మొబైల్స్ని ఈ బడ్జెట్లో ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడైనా సరే కాంపిటీషన్ అనేది ఉండాలి. కాబట్టి OnePlus Nord కూడా కాంపిటేటివ్గా వేరే కంపెనీ ఆల్రెడీ మొబైల్ డిజైనింగ్ అయితే స్టార్ట్ చేసే ఉంటారు. దాన్ని కూడా మనకి మార్కెట్లోకి రిలీజ్ అనేది చేస్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకుని ఫ్యూచర్లో వచ్చే మొబైల్ అనేది తీసుకోవాలా, లేదంటే OnePlus Nordకి ఆల్టర్నేటివ్స్ అనేవి తీసుకోవాలా? ఎందుకంటే మీకు స్నాప్డ్రాగన్ 855+ అనేది చాలా పవర్ఫుల్ అండ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. గేమ్స్ని అన్నిటిని చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. ఏది OnePlus Nordలో ఉన్న ఈ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో పోల్చుకుంటే. వాటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే స్మార్ట్ ఫోన్ తీసుకుందామా, లేదంటే రియల్మీ X3 తీసుకుందామా, K20 Pro తీసుకుందామా, లేదంటే మీరు బేసిక్ యూజే చేస్తాము ప్లస్ అంతగా ఎక్కువ హెవీ యూజర్ని కాదు నేను, అంత హెవీ గేమ్స్ కూడా పెద్దగా ఆడను అని చెప్పి మీరు అనుకున్నట్లయితే మీరు OnePlus Nord అయితే తీసుకోవచ్చు. మీకు 5G టెక్నాలజీ వస్తుంది అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ ఓఎస్ అనేది వస్తుంది. కాబట్టి మీరు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు OnePlus Nord అయితే నేను మీకు సజెస్ట్ అనేది చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు OnePlus Nord అనేది దాని యొక్క ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేయడానికి రీజన్స్ అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అండ్ SND ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.